చేస్తూ ఉన్నాను. మన దేవుడు వాగ్దానం ఇచ్చి వాగ్దానాలు నెరవేర్చే దేవుడై ఉన్నాడు. కాబట్టి కీర్తనల గ్రంథము 103వ కీర్తన 5వ వచనాన్ని ఈ నెలకు వాగ్దాన వాక్యముగా ప్రభువారు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. కీర్తనల గ్రంథము 103వ కీర్తన 5వ వచనము. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. హల్లెలూయా. ఈ నెల వాగ్దానము మేలుతో నీ హృదయమును తృప్తిపరచు దేవుడై ఉన్నాడు. మేలుతో, కీడుతో కాదు, మేలుతో నిన్ను దేవుడు తృప్తిపరిచే ఒక నెల అని ప్రభువారు ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇది దావీదు పాడినటువంటి కీర్తన, ఇది కృతజ్ఞత కీర్తన, ఇది స్తుతి కీర్తన. దేవుడు చేసిన ఉపకారములకు మరవకుండా సన్నతించినటువంటి కీర్తన. ఆ కీర్తనలో మనము ప్రార్థన అయిపోయిన తర్వాత నా ప్రాణమా యెహోవాను సన్నతించుము అని చివరగా చెప్పి ఆమేన్ అంటాం. అయితే మనము 2 మాటలు మాత్రమే చెప్పి ముగించేస్తాం. అయితే దావీదేమంటాడంటే 3-4 వచనాలలో ఆయన నీ దోషాలన్నిటిని క్షమించువాడు, నీ సంకటాలన్నిటిని కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణాన్ని విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు, పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము కొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరచుచున్నాడు. హల్లెలూయా చెబుతారా? అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు మనల్ని లేమిలోను కొదువలోను అసంతృప్తిగాను వదిలిపెట్టేవాడు కాదు. లేఖనాలని మనము ఆదికాండం నుండి ప్రకటన వరకు చదివినప్పుడు అది పాత నిబంధనలో ఉన్న వాళ్ళైనా, ఇశ్రాయేలీలైనా, యూదులైనా, ప్రభువుని అంగీకరించిన వారైనా, సంఘమైనా ప్రతి ఒక్కరిని దేవుడు తృప్తికరమైన జీవితాన్నే ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మనుష్యులు వారు కకృతిపడి దేవుడిచ్చినటువంటి వారిని స్వాగతించి స్తుతించి ప్రభువా నాకింతగా ఇచ్చావన్నటువంటి తృప్తిని మనుష్యులే కోల్పోయి ఈనాడు తృప్తి లేకుండా జీవిస్తూ ఉంటున్నారు. ఎంత వచ్చినా కూడా మనిషికి తృప్తి లేని జీవితాన్ని మనిషే కల్పించుకున్నాడు. కానీ దేవుడు బైబిల్ గ్రంథం అంతటా చూచినప్పుడు ఆయన తృప్తినిచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటగా మేలు చేత హృదయములను తృప్తి పరచువాడు అని రాయబడి ఉన్నది. అయితే సాటిస్ఫై విత్ గుడ్ థింగ్స్ అని ఇంగ్లీష్ భాషలో మనకు కనబడుతూ ఉంది. సాటిస్ఫై అంటే తృప్తికరం. ఎస్, ఓకే, నా లైఫ్ తృప్తిగా ఉంది అని చెప్పలేని స్థితిలో ఈనాటి సమాజం కనబడుతూ ఉంది. ఎంతగా వారు సంపాదించినా, ఎంతగా వారు తిన్నా, ఎంతగా బట్టలు ధరించినా, ఎంతగా వారు హెచ్చించబడుతున్నా ఈ తృప్తిని పొందకుండా, తృప్తి లేకుండా జీవిస్తూ ఉంటున్నారు. అయితే దేవుడు ఈ నెలలో ఆ తృప్తిని మనకు దయచేయబోతుంటున్నాడు. హల్లెలూయా. సరే, ఈ తృప్తిని దేవుడు ఎవరికి ఇస్తాడు? తృప్తికరమైన జీవితాన్ని అనంటే దీంట్లోనే మనకు రాయబడింది. నెంబర్ 1, ఆయన చేసిన ఉపకారములను మరవకుండా స్తుతించే వారికి. హల్లెలూయా. చూసారా? 2వ వచనంలో నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము.
ఆయన చేసిన ఉపకారాలు ఒకటి రెండు కాదు. పగటి వేళల్లో, రాత్రి వేళల్లో, నిద్రల్లో, ప్రయాణంలో, మన కష్టపడేటప్పుడు, మన వ్యాధి బాధల్లో కృంగినప్పుడు, ఎన్నో రకాలుగా పడినప్పుడు లేవనెత్తి ఉన్నాడు. కలవరపడినప్పుడు ధైర్యపరిచి ఉన్నాడు. భయపడినప్పుడు ధైర్యపరిచి ఉన్నాడు. మనకు నానా విధాలుగా దేవుడు ఉపకారాలు ప్రతి క్షణం చేస్తూనే ఉన్నాడు. ఆ ఉపకారాలను ఎంచి లెక్కించి ఎవరైతే స్తుతిస్తారో, సన్నతిస్తారో వారి జీవితాలలో ఆయన మేలు చేత తృప్తిపరిచేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. నెంబర్ 1, ఆయన చేసిన ఉపకారములకు మీరు ఏమి చెల్లించాలి? స్తుతి చెల్లించాలి, సన్నుతించాలి. అలాంటి వారికి ఏం చేస్తాడు? వారి సంకటాలని కుదుర్చుతాడు, వారి రోగాలని మార్చుతాడు, వారి యొక్క ఇబ్బందులను మార్చుతాడు, కరుణా కటాక్షాలను ధరింపజేస్తాడు. వారి యవ్వనమును పక్షిరాజు యవ్వనం వల్లే మళ్ళీ నూతనపరిచి బలమును అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. చూద్దాం కొన్ని లేఖన భాగాల్ని. అయితే మొట్టమొదటగా ఆయన 3 విషయాలను చూపించిన తర్వాత మనల్ని ఆయన ఎలా తృప్తిపరుస్తాడనే విషయాన్ని మీతో కూడా మాట్లాడతాను. 104వ కీర్తన, ఒక 4 విషయాలు వేగంగా చదువుకుందాము. 104వ కీర్తన 13వ వచన భాగములో, తన గదులలో నుండి ఆయన కొండలకు జలధారలనిచ్చును, నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుచున్నది. హల్లెలూయా. చూడండి, గమనించాలా, సృష్టికి కూడా దేవుడు తృప్తినిస్తున్నాడంట. సృష్టికే తృప్తినిస్తున్నట్లయితే ఆ సృష్టిలోనే చాలా శ్రేష్టమైన సృష్టి మానవ సృష్టి. అప్పుడు వాటికే ఆయన తృప్తినిస్తే మానవులకి ఈడా చూడండి, ఆయన దేనికి తృప్తినిస్తున్నాడంట? నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుచున్నది. చెప్పండి, ఏది తృప్తి పొందుచున్నదంట? భూమే తృప్తి పొందుచున్నదంట బ్రదర్. అంటే ఆ భూమి ఎవరి వలన తృప్తి పొందుచున్నది? నీ క్రియల చేత. ఎవరి క్రియలు? దేవుని యొక్క పనులు, దేవుని యొక్క క్రియల చేత భూమిని దేవుడు ఏం చేస్తున్నాడట? తృప్తిపరుస్తున్నాడంట. ఇది మొదటిది, భూమిని తృప్తిపరుస్తున్నాడు. రెండవది, వృక్షాలను కూడా తృప్తిపరుస్తున్నాడంట ఆయన. 16వ వచనం చూడండి, యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి, ఆయన నాటిన లెబనోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి. హల్లెలూయా. భూమిని తృప్తిపరుస్తున్నాడంట. యెహోవా వృక్షాలు కూడా తృప్తి పొందుచున్నాయంట. దానికి ఏ కొదువ పెట్టట్లేదు. అంటే ఈ ప్రకృతిలో భూమిని తృప్తిపరుస్తుంటున్నాడు, చెట్లను జలధారలను తృప్తిపరుస్తుంటున్నాడు. ఎంత అద్భుతమైన దేవుడు, గమనించాలా. తర్వాత మూడవది మనం చూసినప్పుడు 26, 27, 28 వచనాలలో ఉంటాయి. అందులో ఓడలు నడుచుచున్నవి, దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములున్నవి, తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని, ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకొనును, నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. హల్లెలూయా చెబుతారా? చూడండి, భూమిని తృప్తిపరుస్తున్నాడు, ఆయన వృక్షాలను తృప్తిపరుస్తూ ఉన్నాడు. మూడవది, సముద్రములో ఉన్నటువంటి ఆ మకరములను తృప్తిపరుస్తూ ఉన్నాడు. మకరములు అని అన్నప్పుడు చేపలు, తిమింగలాలు, అర్థమైందా? సముద్రములో ఉండే జలచరులన్నీ కూడా దేవుడు ఆహారం పెడుతున్నాడంట, వాటిని తృప్తిపరుస్తూ ఉన్నాడంట. హల్లెలూయా చెబుతారా? నాలుగవది మనం చూసినప్పుడు కీర్తనలు 145వ కీర్తన, అందరూ కూడా తీద్దాం. కీర్తనలు 145వ కీర్తన 16వ వచనములో, నీవు గుప్పిలిని విప్పి
ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. హల్లెలూయా. ఇప్పుడు 4 విషయాల్ని మీకు చూపించాను. 1, భూమిని తృప్తిపరిచే దేవుడు ఆయనే, వృక్షాలను తృప్తిపరిచే దేవుడు ఆయనే, సముద్రంలో ఉన్న మకరములను తృప్తిపరచు దేవుడు ఆయనే, 4వది సమస్త జీవుల కోరికలను తృప్తిపరచువాడు ఆయనే. వినండి, ఇప్పుడు మన కోసం చేయబడిన ఈ సృష్టినే, ఈ సృష్టిలో ఉన్న భూమిని, వృక్షాలని, సముద్ర మక్షాలని తృప్తిపరిచే దేవుడు ఆయన పోలికలో, ఆయన శరీరంలో చేయబడిన మానవులను తృప్తిపరచలేడా ఆయన? కానీ మానవులకు ఎంత ఇచ్చినా ఏముండదు, సాటిస్ఫై ఉండదు. సాటిస్ఫై ఉండాలి. ఎవరు సాటిస్ఫైగా ఉంటారు అనంటే దేవుణ్ణి స్తుతించి దేవునిలో ఆనందించేవారు. దేవా, నాకు తినడానికి ఆహారం ఇస్తున్నావు, ఆమేన్, హల్లెలూయా. దేవుడు తృప్తిపరిచేవాడుగా ఉంటున్నాడు. భూమిని, వృక్షాలని, మకరాలని, సమస్త భూజంతువుల్ని మాత్రం కాదు, వాటిని దేవుడు తృప్తిపరుస్తున్నాడు. వాటికంటే మనం శ్రేష్ఠులు కాదా? ఆకాశ పక్షుల్ని మీరు చూడండి, అవి విత్తవు, కోయవు, వాటికి కొట్టు లేదు, గరిసె లేదు, ఆయనను పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా అంటున్నాడు. దేవుడు మనల్ని అందరికంటే శ్రేష్ఠులుగా చేసి ఉన్నాడు. అయితే మానవులకు ఏమి లేదంటే సాటిస్ఫై లేదు. ఈ తృప్తికరమైన జీవితం లేకపోవటం వల్లే వారు కృంగిపోతున్నారు, అసమాధానంగా ఉన్నారు. మనం ఏ స్థితిలో ఉన్నా సంతోషించాలి. మనల్ని ఏ స్థితిలో పెట్టాడో ఆ దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఉన్నత స్థితిలో పెట్టాడా, తృప్తిగా ఉండు. తక్కువ స్థితిలో పెట్టాడా, తృప్తిగా ఉండు. అలాంటి ఒక జీవితాన్ని కలిగి ఉండటము చాలా శ్రేయస్కరము, ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఇప్పుడు మనుషుల కొరకు ఎవరిని ఆయన తృప్తిపరుస్తాడో కొన్ని లేఖన భాగాల్ని చూపిస్తాను రండి. కీర్తనల గ్రంథము 65వ కీర్తన 4వ వచన భాగాన్ని చదువుకుందాం. ఎవరు తృప్తిగా ఉంటారు? నీ ఆవరణములో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనువాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందెదము. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ఎవరు తృప్తిపరచబడతారు అనంటే ఆయన ఆవరణములో నివసించున్నట్లు ఏర్పరుచుకొని చేర్చుకున్నవారు. ఈ లోకంలో మనం చూచినప్పుడు నానా రకాల జనాలు ఉన్నారు, నానా రకాల జాతుల వారు ఉన్నారు. అయితే ఎవరైతే దేవుని ఆవరణంలో, దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట ఉండుటకు ఏర్పరచుకొని చేర్చుకొనబడిన వారు ధన్యులవుతున్నారు. అది మాత్రం కాదు, నీ పరిశుద్ధ ఆలయములోని మందిరములో మేలు చేత మేము తృప్తి పొందేదము. హల్లెలూయా చెబుతారా? మందిరములో దేవుడు మేలు పెట్టాడు. మందిరములో దేవుడు మేలునిస్తాడు, కీడును కాదు. నీవు కీడులో ఉన్నా నీవు మేలు పొందాలంటే ఆయన మందిరములోకి రావాలి, ఆయన సన్నిధిలోకి రావాలి, ఆయన ఎదుట కనబడాలి, ఆయన ఎదుట నిలబడాలి. అప్పుడు నీలో ఉన్నటువంటి అసంతృప్తి జీవితాన్ని ఆయన తొలగించి తృప్తికరమైన జీవితాన్ని అనుగ్రహిస్తాడు. ఇక్కడ అద్భుతంగా ఈ దావీదు కీర్తనలో ఆయన చెబుతా ఉన్నాడు, మందిరములో ఏముందంట? మేలు. చెప్పండి, మందిరములో ఏముంది? మేలు. ఈ మేలుని ఎవరు పొందగలరు? ఆయన మందిరములో ఆయన ఎదుట వచ్చి స్తుతించి ఆరాధించి ఆయన మాటలు విన్న వారికి ఆయన మేలును అనుగ్రహిస్తాడు. కావున ఆయన మేలు చేత తృప్తిపరచబడాలి అంటే
మీరందరూ కూడా ఆయన చేత ఏర్పరచబడిన వారై చేర్చుకొనబడిన వారుగా మీరు ఉండగలిగితే ఖచ్చితంగా మీరు ధన్యులు అవుతారు. మీ జీవితాలు తృప్తికరమైన జీవితాలుగా ఉంటాయి. చిన్న కుటుంబమైనా, చిన్న జీతమైనా, చిన్న పని అయినా దేవుడు దాంట్లో తృప్తిని అనుగ్రహిస్తాడు. ప్రియమైన వారలారా, కొంతమంది జీవితాలలో వేల డబ్బులు ఉంటాయి, వేల ఆస్తులు ఉంటాయి. వారు కొంత భయంకరమైన ఉన్నత సంపన్న స్థితిలో ఉంటారు. కానీ వారి లైఫ్లో వారికి ఏముండదంటే తృప్తి ఉండదు. ఎంత డబ్బులున్నా తృప్తి ఉండదు, పేర్లున్నా తృప్తి ఉండదు, వారికి ధనఘనతలున్నా తృప్తి ఉండదు, పేరు ప్రఖ్యాతులున్నా తృప్తి ఉండదు, పలుకుబడి ఉన్న తృప్తి ఉండదు. కారణము, ఒకవేళ ఈ లోకంలో నువ్వు డబ్బు సంపాదించవచ్చు కానీ తృప్తిని సంపాదించలేవు. గుర్తుపెట్టుకో, ఈ తృప్తినిచ్చేది దేవుడు అక్కడ మాత్రమే. హల్లెలూయా చెప్తారు గట్టిగా. ఈ తృప్తికరమైన జీవితాన్ని నీ ధనం ఇవ్వదు, నీ ఘనం ఇవ్వదు, నీ పేరు ఇవ్వదు, నీ ప్రఖ్యాతులు ఇవ్వదు. ఈ లోకంలో ఇవ్వలేనివి దేవుడు మాత్రమే ఇవ్వగలుగుతాడు. అది ఎవరికి ఇస్తాడు అనంటే ఆయన మందిరములో ఏర్పాటు చేసుకొని చేర్చుకొనబడిన వారికి ఆయన తృప్తిని అనుగ్రహించు దేవుడుగా ఉన్నాడు. నెంబర్ 1. హల్లెలూయా. నెంబర్ 2, ఆయన ఎవరిని తృప్తిపరుస్తాడు అనంటే ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. చదవండి కీర్తనల గ్రంథము 107వ కీర్తన 9వ వచనము. ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. 107వ కీర్తన 9వ వచనం. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఆకలిగొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఆశ అనగానే అనేక ఆశలు ఉన్నాయి. మంచి ఆశలున్నాయి, చెడు ఆశలున్నాయి. ఆశగల ప్రాణము అని చెప్పగానే అది ఏ ఆశ ఉండాలి అంటే దేవుణ్ణి చూడాలని, దేవుని మందిరాన్ని దర్శించాలని, దేవుణ్ణి స్తుతించాలని, ప్రస్తుతించాలని, సన్నతించాలని, ఎవరికైతే దేవుణ్ణి యొద్దకు వెళ్ళాలని, దేవునితో ఉండాలని ఆశ కలిగి ఉంటారో వారి ప్రాణాలను దేవుడు తృప్తిపరుస్తాడు. హల్లెలూయా చెబుతారా? ఆమేన్. హల్లెలూయా. వెళ్దాం రండి. ఎవరి ప్రాణాలని దేవుడు తృప్తిపరుస్తాడంటే జీవము గల దేవుణ్ణి చూడాలని 84వ కీర్తనలో ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాము. ఆమేన్. 2వ వచనములో యెహోవా మందిరములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. హల్లెలూయా. ఎవరెవరైతే ఈ యొక్క జీవము గల దేవుణ్ణి చూడాలన్న ఆశ, ఆయన లేఖనాలని నేర్చుకోవాలన్న ఆశ, ఆయనతో ముచ్చటించాలన్న ఆశ, ఆయనతో సహవాసం చేయాలన్న ఆశ, ఆయనతో నడవాలన్న ఆశ, ఈ ఆశ ఎవరు కలిగి ఉంటారో వారి ఆశ గల ప్రాణాలను దేవుడు తృప్తిపరుస్తాడు. హల్లెలూయా చెప్తారా? లోక సంబంధమైన ఆశలు కాదు, పాప సంబంధమైన ఆశలు కాదు. ఒకవేళ నీ కుటుంబానికి సంబంధించిన ఆశలు, ఒకవేళ నీ వ్యక్తిగత జీవితానికి కావలసిన కొన్ని అభిలాషలు ఉంటాయి. నేను ఇలా హెచ్చించబడాలి, ఇది నా ఆశ, నేను ఇది ఒక ఉన్నత స్థితికి రావాలి, అలాంటి ఆశలను కూడా ఆయన నెరవేర్చగలడు. ఎప్పుడంటే ఆయన సన్నిధిలో రావాలన్న ఆశ, ఆయనను స్తుతించాలన్న ఆశ, ఆయనను ఆరాధించాలన్న ఆరాటము ఎవరికైతే ఉంటుందో వారి ఆశలు నెరవేర్చబడతాయి, తీర్చబడతాయి. హల్లెలూయా. కాబట్టి మన దేవుడు తృప్తి పరిచే దేవుడుగా ఉన్నాడు. మన దేవుడు ఈ నెలలో మీ కుటుంబాలని, మీ జీవితాలని ఆయన తృప్తికరమైన జీవితాలుగా మార్చునుగాక. ఆమె చెబుతారా? చదవండి కీర్తనల గ్రంథము 147వ కీర్తన 14వ వచన భాగాన్ని మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 147వ కీర్తన 14వ వచన భాగములో, నీ సరిహద్దులలో సమాధానము కలుగచేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచేవాడు ఆయనే. హల్లెలూయా.
ఆయన మంచి గోధుమలతో తృప్తిపరచుతాడు నిన్ను. అంటే ఆహారాన్ని ఇచ్చి తృప్తిపరుస్తాడు. నీ ఆశ గల ప్రాణానికి కావలసిన ఇచ్చి తృప్తిపరుస్తాడు. మేలునిచ్చి తృప్తిపరుస్తాడు. అయితే ఇక్కడ గోధుమలను అని రాయబడినది. అందుకే బియ్యము అని రాయబడలే, రైస్ అని రాయబడలే. ఆమేన్. వీట్, గోధుమలు అని రాయబడింది. ఆమేన్ చెప్తారా? అవును, బైబిల్లో మనకి గోధుమలకే ప్లేస్ ఉంటుంది. ఎందుకంటే ఇశ్రాయేలు దేశంలో పండేది ఏమి? గోధుమలే. హల్లెలూయా చెబుతారా? అధికముగా వారు తినేది, వాడేది ఏది? గోధుమలే. అందుకే గోధుమల చేత నిన్ను ఏం చేస్తా? తృప్తిపరుస్తా. అంటే కడుపు నిండా నేను మీకు భోజనం ఇస్తా, కడుపు నిండా మీకు ఆహారం ఇస్తా, మీకు ఏ కొదువు ఉండదు. తృప్తికరమైన జీవితాన్ని దేవుడు మాత్రమే ఇవ్వగలుగుతాడు. కాబట్టి మీ జీవితంలో ఒకవేళ గత 10 నెలలు మీ జీవితంలో ఆశించినటువంటి తృప్తి కుటుంబంలో కానీ, మీ వర్క్లో కానీ, ఉద్యోగంలో కానీ, ఎంతో చేస్తున్నారు కానీ సాటిస్ఫై లేకుండా బతికారేమో, దేవుడు యేసు నామములో ఈ నెలలో అన్నిటిలో దేవుడు మీకు సాటిస్ఫై దేవుడు అనుగ్రహించునుగాక. అయితే మొదటగా దేవుని ఏం చేయాలి? సన్నతించాలి ఆయన ఉపకారాలకు మర్చిపోకుండా. రెండవది ఆయన మందిర ఆవరణంలోనికి వచ్చి ఉండాలి, దేవుని స్తుతించాలి, అప్పుడు మేలు చే తృప్తిపరచబడతావు. మూడవది ఆశ కలిగి ఉండాలి. హల్లెలూయా చెబుతారా? ఏమి కలిగి ఉండాలి? ఆశ కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరిదిగా మనం చూస్తుంటున్నాం, మంచి గోధుమల చేత ఆయన నిన్ను తృప్తిపరచబోతున్నాడు. హల్లెలూయా. ఈ మంచి గోధుమల చేత ఆయన ఎవరిని తృప్తిపరుస్తాడు అని అంటే 147వ కీర్తనలో అక్కడ రాయబడిన మాట మనము చూద్దాము. 11వ వచనంలో రాయబడింది, తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. హల్లెలూయా చెబుతారా? ఎవరి యందు? ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన కృప కొరకు రోజు కనిపెట్టుకొని ఉండాలి. అలాంటి వారి యందు ఆయన ఆనందించి తర్వాత రాయబడింది, యెరూషలేమా యెహోవాను కొనియాడుము, సియోను నీ దేవుణ్ణి కొనియాడుము. హల్లెలూయా. మొదటిది భయభక్తులు కలిగి ఉండాలి, కృప కొరకు కనిపెట్టాలి. మూడవది దేవుణ్ణి కొనియాడాలి. చెప్పండి, యెహోవాను కొనియాడుము, సియోను నీ దేవుణ్ణి కొనియాడాలి. మనుషుల్ని కాదు. మనుషుల్ని కొనియాడుతుంటాం మనం ఎక్కువగా రోజంతా కూడా. వాళ్ళని వీళ్ళని తల మీద పెట్టుకొని వాళ్ళని వీళ్ళని గొప్పలు చెప్పుకొని మాట్లాడుతుంటాం. కాదండి, మనం కొనియాడవలసినది మనల్ని దీనస్థితి నుండి సంపన్న స్థితికి తీసుకొచ్చిన దేవుణ్ణి, మనల్ని పెంట కుప్పల మీద నుండి గోపురానికి తీసుకొచ్చిన దేవుణ్ణి, మన పాపాలను క్షమించి ఆయన రక్తంలో కడిగి మనల్ని రక్షణ ఇచ్చినటువంటి ఆ దేవుణ్ణి కొనియాడాలి. ఈ మూడు మనం చేయగలిగితే, మొదటిది ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి, రెండవది ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ఉండాలి, మూడవది ఆ దేవుణ్ణి కొనియాడగలిగితే అప్పుడంట ఆయన 13లో ఆయనని గుమ్మముల గడియల్లో బలపరిచి నీ మధ్యన నీ పిల్లల్ని ఆశీర్వదించి నీ సరిహద్దుల్లో సమాధానం కలుగజేసి మంచి గోధుమల చేత తృప్తిపరుస్తాడు. ఒక ఆశీర్వాదం లేదు, 3 ఆశీర్వాదాలు ఉన్నాయి. మొదటిది నీ గుమ్మాల గడియలు బలపరుస్తాడు, నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు, నీ సరిహద్దులో సమాధానం కలుగజేసి మంచి గోధుమల చేత తృప్తిపరుస్తాడు. ఈ విధమైన ఆశీర్వాదాలు ఏ పిల్లలో ఏ గడియలు, గుమ్మముల గడియలు అని అంటే బలముగా ఉండటం, నీ కుటుంబం స్ట్రాంగ్గా ఉండడం అని అర్థం, నీ పిల్లలు ఆశీర్వాదంగా ఉండడం అని అర్థం, నీ సరిహద్దులో సమాధానంగా ఉండడం, తర్వాత నీవు మంచి గోధుమలు అంటే తృప్తికరమైన లైఫ్ మొత్తం కలిపితే తృప్తికరమైన ఫ్యామిలీ, తృప్తికరమైన జీవితం. ఈ జీవితాన్ని ఎవరికి ఇస్తాడు అని అంటే పైన 3 విషయాలు చేసేవారికి ఇస్తాడు. చెప్పండి, మొట్టమొదటగా ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి, రెండవది కృప కొరకు కనిపెట్టాలి, మూడవది ఆయనను కొనియాడాలి. చెప్పండి గట్టిగా. మొదటిదేం చెప్పండి? ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ఉండాలి,
ఆయనను కొనియాడాలి. ఇది 3 చేస్తే ఆయన 4 ఇస్తున్నాడు. హల్లెలూయా చెప్తారా? 3 చేస్తే 4 ఇస్తుంటున్నాడు ఆయన. నిన్ను దేవుడు అప్పుడు తృప్తికరమైన జీవితముగా మారుస్తాడు. కాబట్టి మీకు ఏ కొదువ ఉండదు, ఏ లేమి ఉండదు నా ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇవన్నిటిని కూడా మనము ఓల్డ్ టెస్టమెంట్ నుంచి కొన్ని లేఖన భాగాల్ని చదువుకోవటం జరిగింది. ఇప్పుడు పౌలు గారు తర్వాత కొంత మాటలు చెప్తా ఉన్నాడు తృప్తికర జీవితాన్ని గురించి. ఒక 3 మాటలు చదువుకొని మనం ముందుకు వెళదాం. పౌలు యొక్క తన సొంత అనుభవాన్ని మనం అక్కడ చెప్పటాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచన భాగంలో పౌలు గారు ఫిలిప్పు సంఘానికి ఈ ఉత్తరాన్ని రాసేటప్పుడు తాను కలిగి ఉన్నటువంటి తృప్తికరమైన జీవితాన్ని గురించి రాస్తున్నాడు. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగు చెప్పుట లేదు. నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండా నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును. ప్రతి విషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. హల్లెలూయా చెప్తారా? అవునండి, మనం మార్చుకుంటేనే నేర్చుకుంటాం. చెప్పండి, మన జీవితాలు ఎప్పుడైతే మార్చుకుంటామో అప్పుడు నేర్చుకుంటాం. ఈ ఒక తృప్తికరమైన జీవితాన్ని నేర్చుకోవాలి. హల్లెలూయా చెప్తారా? చెప్పండి గట్టిగా, ఏం చేయాలి? నేర్చుకోవాలి. పౌలు గారు ఏం చేశారు? నేర్చుకున్నాడు. ఏం నేర్చుకున్నాడు? తృప్తిగా ఎలా ఉండాలో నేర్చుకున్నాడు. తృప్తిగా ఎలా ఉండాలో నేర్చుకుంటేనే తృప్తిగా ఉండగలుగుతాం. పౌలు గారు ఏం చెప్పాడు చూడండి, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. హల్లెలూయా. ఏ స్థితిలో ఉన్నానో ఏమంట, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో ఏముండాలంట? సంతృప్తిగా ఉండాలంట. హల్లెలూయా చెప్తారా? మనము ఆశలకు అద్దులు ఉండదు. మన ఆశలు ఓవర్గా వచ్చినప్పుడే మనం దానిని పొందుకోలేదే అనే ఒక అసంతృప్తి మనలో ఏర్పడుతుంది. అందుకని దేవుడు మనకి ఏమిచ్చాడో దాంట్లో తృప్తిగా ఉంటే నీ హెల్త్ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఈరోజు చాలామందికి వారి లోపల సాటిస్ఫై లేదు కాబట్టి వారు రోగులవుతున్నారు, బలహీనులవుతున్నారు. వారిలో సంతోషం ఉండదు. ఇంత సంపాదించినా కూడా సంతోషం ఉండదు. అప్పుడు దేవుడు వాళ్ళని చూసి ఆనందిస్తాడా? ఆలోచన చేయండి. నేను ఇంతగా ఇచ్చినా కూడా అదేమంటారు, ఒక సంతోషం వెల్లడి చేయకుండా ఉన్నాడే, ఒక హ్యాపీనెస్. అసలు దేవుడు మనల్ని తృప్తిపరిచేది ఎందుకు తెలుసా? ఆయనను స్తుతించుటకి అంట. ఆమెన్. హల్లెలూయా. సరే, ఈ సబ్జెక్టుకి వస్తాను. ఒక మాట పాత నిబంధనలో చూద్దాం. చూడండి, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో ఉంటుంది. 8వ అధ్యాయం చదవండి. 10వ వచన భాగంలో, నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశాన్ని బట్టి, హల్లెలూయా, నువ్వు తినేసి గురక పెట్టుకొని నిద్రపోవాలను అని రాయబడిందా? నువ్వు దేవుని దగ్గర పొందుకొని టాటా బాయ్ బాయ్ ప్రభువా అని చెప్పాలని ఉందా? ఏం రాయబడి ఉంది? నీవు తిని నీవు తృప్తి పొంది ఆయనను స్తుతించాలి. హల్లెలూయా చెప్తారా? ఎప్పుడైతే ఆయన ఇచ్చినటువంటి స్థితిని నీవు మెచ్చుకుంటావో, ఆయన ఇచ్చినటువంటి ఆ స్థాయిని నీవు స్వాగతిస్తావో, సంతోషిస్తావో, అప్పుడు నీ జీవితంలో నీకు తృప్తి వస్తుంది. హల్లెలూయా. స్వాగతించి ఏం చేయాలి? దేవా, నేను ఇలా ఉంటిని, నన్ను ఇలా మార్చితివి.
దేవా నేను వస్త్రహీనుడుగా ఉన్నాను, నాకు వస్త్రం ఇచ్చితివి. దేవా నాకు ఇల్లు లేకుండా ఉంటేని ఇల్లు ఇచ్చితివి. నాకు అన్ని వసతులు కలగజేసితివి అని నువ్వు స్తుతించే హృదయంలో ఉండగలిగితే నీ లోపల తృప్తికరమైన జీవితాన్ని నువ్వు అనుభవిస్తావు. అందుకే పౌలు గారు అనే మాట అదే, నేను ఏ స్థితిలో ఉన్నా హల్లెలూయా తృప్తిగా ఉండాలి. ఎంతగా మనం గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలోకి తెచ్చింది ఏమీ లేదు, తీసుకోబోయేది ఏమీ లేదు. అన్న వస్త్రములు కలిగి వాటిలో తృప్తిగా ఉండుట నేను నేర్చుకున్నానని పౌలు గారు అంటున్నాడు. హల్లెలూయా చెప్తారా? ఇంకొక వచన భాగాన్ని చూద్దాం. చూడండి, 1 తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. ఇది కూడా పౌలు గారు చెప్పినటువంటి మాటే. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. ఏం దృష్టి? సంతృష్టి సహితమైన. ఈరోజు చాలామందికి భక్తిలో కూడా ఏం లేదంటే తృప్తి కలిగిన భక్తి ఉందంటారా? చాలామంది లోపల సంతృప్తికరమైన భక్తి లేదు. అది ఉంటే ఆ భక్తి గొప్ప లాభ సాధన వారికి. నువ్వు చేస్తున్న ప్రేయరు, నువ్వు చేస్తున్న భక్తి, నువ్వు చేస్తున్న ఆరాధన, నువ్వు వస్తున్నావు చూడండి దేవుని సన్నిధికి, దీంట్లో సంతృప్తి నీకు ఉండాలి. నేను తృప్తిగా ఉన్నాను ఈరోజు అన్ని నువ్వు తృప్తిని స్వాగతించి ప్రభుని స్తుతించగలిగితే ఖచ్చితంగా ఏమవుతుందంటే గొప్ప లాభ సాధనం అది. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి తృప్తి లేకుండా ఉన్నావు అనుకో, నీకు లాభం ఉండదు. అవని చెప్తారు గట్టిగా. అవును, దేవుని సన్నిధికి రావటం, దేవునికి సేవ చేయటం, తృప్తిగా సేవ చేయి. తృప్తిగా, అరాకొర కాదు, అవసరంగా కాదు, తృప్తిగా దేవుని కార్యాలు, దేవుని సన్నిధులు రావటం. నేను అలాగే ఎప్పుడు కూడా వాక్యాన్ని తృప్తిగా బోధిస్తా, అరాకొరగా అవసరంగా అట్లే కొండ తేనె నాకినట్టు ఉంటుంది అన్నమాట దేవుని వాక్యం చెప్తుంటే. ఆమేన్. నేను స్టడీస్ కానీ కాలేజీలో కానీ వాక్యం బోధనలో కానీ సాటిస్ఫై, ఆమేన్, చాలా సంతోషిస్తూ ఉంటాను. కొన్నిసార్లు వాక్యము సమయం లేకపోయినప్పుడు, లేకపోతే ఇవ్వాల్సిన వాక్యాన్ని కన్క్లూషన్ ఇవ్వకుండా అర్ధాంతంగా టైం అయిపోయింది ముగించా అన్నప్పుడు సాటిస్ఫై ఉండదు, బాధపడుతుంటా. దేవా తృప్తిగా నీ మాటలు చెప్పలేకపోయినాను, నన్ను క్షమించండి అని ప్రార్థన చేసుకుంటా. ఎక్కువగా ఈ పెళ్ళిళ్ళలోనే వాక్యమే చెప్పనీరు, వారికి ఆ వాక్యంలో నా మాధుర్యం తెలియదు. ఎప్పుడు పెళ్లి కూతురు మెడలో తాళి కట్టాలని కాసుకుంటాడు, ఒకరినొకరు చూసుకుంటాడు. త్వరగా ముగించరా నాయన, నేను త్వరగా తాళి కట్టేసి రిసెప్షన్లో పోవాలని. పెళ్ళింటి వాళ్ళు అయ్యో వచ్చిన వాళ్ళని తెలిపోతే ఆఫరింగ్స్ రావాల్సిన గిఫ్ట్లన్నీ పూడొస్తాయని వాళ్ళు తోతను తినేది సెకండరీ. అల్లెలు చెప్తారా? అందుకని ముగించేయండి. అందుకే గుర్తుపెట్టుకో, ఎప్పుడు కూడా పెళ్ళి కానీ మీ ప్రార్థన జీవితాల్లో కానీ ప్రార్థన, వాక్యము, దైవిక సంబంధమైన కార్యాలకు మంచి సమయం ఇచ్చి ఆ ప్రార్థన, ఆ ప్రోగ్రాము మంచి సాటిస్ఫైగా జరిగితే వాళ్ళ లైఫ్ సాటిస్ఫైగా ఉంటుంది. నేను చెప్పగలను. హల్లెలూయా. నువ్వు ఆడంబరంగా ఖర్చులు పెట్టి దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా, దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇవ్వకుండా నీ జీవితంలో నువ్వు ఏదైనా ప్రారంభించు, నీ జీవితం సాటిస్ఫైగా ఉండదు. గుర్తుపెట్టుకో, నేను చెప్తున్నాను, మనిషికి కాదు నువ్వు ప్రాధాన్యత ఇవ్వాల్సింది, దేవునికి, దేవుని వాక్కుకు నువ్వు ప్రాధాన్యత ఇవ్వగలిగితే నీ జీవితాలు ధన్యకరముగా మార్చబడతాయి. అలాగే చెప్తారా? చివరిగా చదువుకొని మనం ముందుకెళ్దాం. 6వ అధ్యాయంలో తర్వాత అంటాడు 7వ వచనంలో, మనం ఈ లోకంలోనికి ఏమీయూ తేలేదు, దీనిలో నుండి ఏమీయూ తీసుకొని పోలేము, కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఇందుము. అల్లెలు చెప్తారు గట్టిగా. ఏం తీసుకుని వచ్చినామా? మీ తల్లి గర్భం నుంచి నువ్వు వచ్చినప్పుడు ఏం తీసుకొచ్చినావమ్మా? మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు ఏం తీసుకెళ్తావమ్మా? చెప్పాలా? ఆమేన్. హల్లెలూయా. మన శరీరము తల్లి గర్భం నుంచి లోకానికి వచ్చింది. మన శరీరము
భూగర్భంలోకి వెళ్ళిపోతుంది. తల్లి గర్భం నుంచి వచ్చింది ఎక్కడికి వెళ్ళిపోతుంది చెప్పాలా? భూగర్భంలోకి వెళ్ళిపోతుంది. ఆమేన్. అయితే తల్లి గర్భంలో తయారైనప్పుడు దేవుని దగ్గర నుండి నీలోకి ఒక జీవం వచ్చింది. ఆ జీవం తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆమేన్. హల్లెలూయా. శరీరం తయారైంది తల్లి గర్భంలో. తల్లి గర్భం నుండి బయటకు వచ్చినటువంటి ఆ జీవం, ఆ యొక్క శరీరం కొన్ని రోజులు బ్రతికి మరణించిన తర్వాత మళ్ళీ భూగర్భంలోకి వెళ్ళిపోతుంది. అంటే తల్లి గర్భం నుంచి వచ్చినప్పటికీ భూగర్భంలోకి వెళ్ళిపోయేదానికి ఒక మధ్య జీవించే ఒక జీవితమే మానవ జీవితం. ఈ మానవ జీవితాన్ని రెండిటిని ఆలోచన చేద్దాం. తల్లి గర్భంలో నుంచి వచ్చేటప్పుడు ఏడస్తానే వస్తారంట, చచ్చిపోయేటప్పుడు ఏడస్తానే పోతారంట. హల్లెలూయా చెప్తారా? వచ్చింది ఏడస్తానే, పోయేది కూడా ఏడస్తానే. కాబట్టి ఈ మధ్యలో ఉండేదానికి ఆలాహాలు ఆర్భాటాలు, దానికి అప్పులు చేసేది, అప్పులు తీర్చకుండా చచ్చిపోయేది, దానికి ఆడంబరాలు, దానికి ఏంది భయంకరమైనటువంటి చేసి ఈరోజు తమ జీవితాలని వేస్ట్ చేసుకుంటున్నారు. తృప్తిలే. ఉన్న 10 రూపాయలు బతకడానికి నేర్చుకుంటే 100 రూపాయలు ఇచ్చినా కూడా మనం బతుకుతాం. మనం ఏం చేయాలనంటే తృప్తికరమైన జీవితం ఎప్పుడు మనం జీవిస్తామనంటే దేవుడిచ్చినటువంటి స్థితిని బట్టి దేవునికి స్తుతులు చెల్లించినప్పుడు. రెండవ విషయం చెప్తా ఉన్నాను. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలోకి ఏమీ తేలేదు. ఈ లోకమును వదిలి వెళ్ళేటప్పుడు ఏమీయూ తీసుకెళ్ళపోము అనే మైండ్ ఎవరికి ఉంటుందో వారు దేనికో పరిగెత్తరు. హ్యాపీగా అన్నపానం అంటే ఆహారము, నీళ్ళు, వస్త్రం, ఉండేదానికి ఒక చిన్న ఇల్లు. హల్లెలూయా చెప్తారా? ఆమేన్. దీంట్లో అప్పు లేకుండా కదా, అప్పు లేకుండా, బాధలు లేకుండా హ్యాపీగా ఉంటారు చూడండి. వాళ్ళే మంచి అద్భుతమైన జీవితం అండి. ఆమేన్. రోడ్లో ఉంటాడు చూడండి, బిచ్చగాళ్ళు కాళ్ళ మీద కాలు వేసుకొని ఆడించుకుంటూ ఉంటాడు. స్తోత్రం. హల్లెలూయా. వాడికి దేవుడు తెలీదు, వాడికి ఏమి లేదు, వాడు చక్కగా తినేసి సంతోషంగా ఉంటాడు. మనోళ్ళు చూడండి, తెల్లారి నుంచి సాయంత్రం వరకు ఎంతో ప్రాకులాడతాం, ఎంతో కష్టపడతాం, కానీ ఏముంది? ఏమి లేదు నీకు. ఎలా ఉండా బ్రదర్? ఎట్లా ఉండాను బ్రదర్? ఎట్లా ఉండా సిస్టర్? ఎట్లా ఉండాను పాస్టర్? ఎందుకు చెప్తావులే నా బాధలు, ఎందుకు చెప్తావులే నా కష్టాలు, ఎవరు పెట్టుకోమన్నాడు అంత కష్టాలు? ఎవరు పెట్టుకోమన్నాడు అంత భారం? దేవుడు చెప్పాడా? నీవు మొయ్యలేనంత భారాన్ని ఎవరు మొయ్యమనలేదు, నువ్వే మోసుకుంటున్నావు. బైబిల్ గ్రంథం క్లియర్గా మనకు చెప్తా ఉంది. తృప్తికర జీవితాన్ని జీవించుదాం. ఆమేన్. చివరి మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 13:5లో మనకి ఏం కలిగి ఉన్నామో దాంట్లో తృప్తిగా ఉండండి అని చెప్పబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. ఈ మాట చెప్పండి, మీకు కలిగిన వాటితో తృప్తిగా ఉండండి. మీకు కలిగిన వాటితో తృప్తిగా ఉండండి. ఏం పేర్చవద్దు. ఇక్కడే అన్ని విషయం ఉండేది. తృప్తి లేని జీవితాల కారణం ఏంటి? ధనాపేక్ష వల్ల మనిషి ఏం పొందలేడు? తృప్తి పొందలేడు. కాబట్టి మీకు ఏ పేక్ష ఉండకూడదు? యేసునామములో అది తొలగిపోవును గాక. ఈ ధనాపేక్ష మీ జీవితంలో ఏం లేకుండా చేస్తుంది. ఎందుకనంటే ఎదుటి వ్యక్తిని చూసి బతకటం అలా కాదు. నీకు దేవుడిచ్చిన సామర్థ్యం, దేవుడిచ్చిన జ్ఞానం, దేవుడిచ్చిన సంపద, దేవుడిచ్చిన ఉద్యోగం, దేవుడిచ్చిన కుటుంబం, దాంట్లో సాటిస్ఫై అయిపో. హల్లెలూయా. ఆ కలిగి ఉన్న దానితో నువ్వు ఎలా ఉండాలంట? తృప్తి పొందుము. హల్లెలూయా చెప్తారు గట్టిగా. నువ్వు కలిగి ఉన్న దానితో ఏం పొందుము? ఎంతమంది తృప్తిగా ఉంటారు చెప్పండి ఈరోజు? నిజంగా ఉంటారా? ఉంటే చేతులు ఎత్తి చూపించండి. కొంతమంది ఎత్తలే, కొంతమందికి తృప్తి లేదేమో. అందుకే పౌలేమన్నాడు, నేను ఏ స్థితిలో ఉన్నాను చెప్పండి, నేను ఏ స్థితిలో ఉన్నాను? తృప్తి కలిగి ఉండుట నేర్చుకొని ఉన్నాను. చెప్పండి మాట. తృప్తి కలిగి ఉండుటను నేర్చుకుంటేనే వస్తుంది. అది ఊరికే రాదు. తృప్తికర జీవితం నేర్చుకుంటేనే వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. హ్యాపీగా
హ్యాపీగా హల్లెలూయా చెప్తారా? అవును ప్రియ దేవుని బిడ్డలారా, మనము భూలోకాన్ని తల మీద పెట్టుకుంటాం కొన్నిసార్లు. కొంతమంది చూడండి అన్ని ప్రాబ్లాలు వాళ్ళ తల మీద పెట్టుకుంటారు. కొంతమంది అన్నిటికీ దూరేది, అన్నిటికీ పట్టించుకునేది అవసరం అంటారా? ఇదంతా దేవుడు మనకొక జీవితం ఇచ్చాడు, మనకొక గమ్యం ఉంది, మనకొక గురి ఉంది, మనకొక గోల్ ఉంది. అదే రీచ్ అవ్వాలని పరిగెత్తండి, అంతేగాని ధనాపేక్షతో పరిగెత్తద్దు. తృప్తికరమైన జీవితాన్ని దేవుడు అనుగ్రహించునుగాక. కాబట్టి అందరూ కూడా లేచి నిలబడదామా? ప్రార్థన చేసుకోబోతున్నాం. తృప్తికరమైన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించాలని కోరుకుందాం. ఎవరెవరికి తృప్తినిస్తాడు? ఇప్పుడు చెప్పండి, ఎవరెవరికి తృప్తినిస్తాడు? మొట్టమొదటగా ఆయన యందు, అది కాదు, మొట్టమొదటగా ఆయన మందిరములో ఏర్పరచుకొని చేర్చుకున్న వాళ్ళు ఆయన మందిర ఆవరణములలో తృప్తి పొందుచారు మేలు చేత. రెండవది, ఆశగల ప్రాణాలు తృప్తిపరచబడతాయి. అది దైవిక ఆశగా ఉండాలని చెప్పాను. హల్లెలూయా. తరువాత ఎవరు తృప్తిపరచబడతారు? మంచి గోధుమల చేత తృప్తిపరచబడతారు. ఎవరు? ఆయనందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ఆయనను కొనియాడేవారు, ఆయనను పొగడేవారు, ఆయనను స్తుతించేవారు. చాలామంది వాళ్ళని పొగుడుకుంటారు. అది ఆపండి. ఇతర మనుషులు పొగిడేది కూడా ఆపండి. దేవుణ్ణి పొగడండి, దేవుని కార్యాలను అధికంగా పొగడండి. మీరు దేవుణ్ణి పొగడతారా, మనుషుల్ని పొగడతారా? దేవుని పొగిడితే నీ జీవితంలో తృప్తికర జీవితం ఉంటుంది. అయితే చివరిది మనం చూసాము, తృప్తికర జీవితం నీకు కావాలంటే నేర్చుకోవాలి. చెప్పండి, నేర్చుకోవాలి. నేను నేర్చుకొని ఉన్నాను అన్నాడు. చివరిది మనం చూసాం, ధనాపేక్ష లేకుండా మీరు కలిగిన వాటితో తృప్తిగా ఉండండి. హల్లెలూయా. అందని వాటికి ఏం వేయద్దు, నిచ్చెన. అందకపోతే నిచ్చెన పడితే నువ్వు కూడా పడిపోతావు, జాగ్రత్త. కాబట్టి అందని వాటిని ఆలోచించద్దు. దేవుడు నీకు ఏది అందిస్తాడో, దేవుడు నీ చేతికి ఏది ఇస్తాడో వాటిని మీరు కలిగి ఉండండి. అందరం కూడా ప్రభుని స్తుతిద్దామా? అందరూ కూడా కళ్ళు మూసి ప్రభుని స్తుతిద్దామా? అందరూ ప్రభుని స్తుతిద్దామా? హల్లెలూయా. అందరూ ప్రభువుకు స్తుతి చెల్లించండి. ప్రభా, దేవుడు మనల్ని తృప్తికరంగా చేసేది ఆయనను స్తుతించుటకే, ఆయన కృతజ్ఞతలు చెల్లించుటకే, ఆయనను స్మరించుటకే. అయితే దేవుడు ఈ వేళలో మీతో నాతో చెప్పి ఉన్నాడు ఏమంటే, ఆయన మనల్ని తృప్తికరముగా మార్చేవాడు, ఆయన తృప్తిని మనకు అనుగ్రహించేవాడు, ఆయన తృప్తిని అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. దేవా, ఈ నెలలో నాకు తృప్తినివ్వండి ప్రభువా. తృప్తికర జీవితాన్ని నాకు ఇవ్వండి ప్రభువా. తృప్తికర బ్రతుకుని నాకు ఇవ్వబోతున్నారు ప్రభువా. మేలుతో తృప్తిపరచండి ప్రభువా. కొండ తేనెతో తృప్తిపరచండి ప్రభువా. గోధుమలతో తృప్తిపరచండి ప్రభువా. మాకు కావలసిన వాటినిచ్చి తృప్తిపరచండి ప్రభువా. భూమినే మీరు తృప్తిపరుస్తుంటున్నారు, వృక్షాలని మీరు తృప్తిపరుస్తుంటున్నారు, జలచరులను తృప్తిపరుస్తుంటున్నారు, సమస్త జంతువులను పక్షాదులను తృప్తిపరుస్తూ ఉంటున్నారు. దాంట్లో మేము ఎంతో శ్రేష్ఠులం నాయనా. అన్ని తృప్తిగా ఉన్నాయి లోకంలో ఉండేవి. అయితే మానవులు మాత్రమే నాయన ధనాపేక్షతో మితిమీరిన దురాశల వలన తృప్తి లేకుండా జీవిస్తూ ఉంటున్నారు తండ్రి. ఎవరెవరైతే వారు అణుచుకోలేక, ఆశకు హద్దులు లేక ఎవరైతే ఉంటున్నారో వారి జీవితాల్లో తృప్తి ఉండదు నాయన. మాకు తృప్తి గల జీవితం కావాలి ప్రభా. మాకు తృప్తి గల బ్రతుకు కావాలి ప్రభా. మాకును తృప్తినివ్వండి నాయన. పౌలు గారు అన్నట్లు, మేము ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, ఈ లోకంలో నుండి ఏమీ తీసుకొని పోము. మేము అన్న వస్త్రములు కలిగి తృప్తిగా ఉంటే చాలు ప్రభాటి జీవితాన్ని మాకు ఇవ్వబోతున్నారు. ఈ నవంబర్ నెల అంతటా మాతో కూడా రండి ప్రభా. నాయన మాలో ఉండండి ప్రభా. మాలో పనికిరాని ఆలోచనలు, నీకు ఇష్టం లేనటువంటి తండ్రి తలంపులు, పాపిష్టి తలంపులు, పాపిష్టి జీవిత వైఖరి అన్నిటిని మార్చండి. మాలో ఇంకా లోటుపాట్లు ఉన్నాయి, తొలగించండి. మాలో ఉన్నటువంటివన్నిటిని తీసివేసి నీ ఆత్మతోనూ, నీ శక్తితోనూ, నీ పరిశుద్ధతోనూ, నీ వాక్యముతోనూ మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. నీకు ప్రియమైన బిడ్డలుగా,
నీ ప్రియమైన సేవ చేయవారుగా ఈ నెలంతటా మమ్మల్ని చేపట్టి నడిపించండి. ఈ నెలంతటా మమ్మల్ని తృప్తికరమైన జీవితాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ వాగ్దాన ఆరాధనలో వచ్చినటువంటి, ఈ లైవ్ ద్వారా చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాలలో తృప్తికరమైన జీవితాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాము. అటు రీతిగా మాకు మీరు అట్టి కృపను దయచేసినందులకు వందనాలు అర్పించుకుంటూ యేసయ్య పేరట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుకి స్తుతులు చెల్లిద్దాం.